అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఈరోజు ఏపీ సమగ్ర, ఏపీఎస్సీఆర్టీ, నవం, అగస్త్య మరియు మన టీవీ నిర్వహిస్తున్నటువంటి ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ఎపిసోడ్స్లో ఈరోజు మనం ఎంపతి ఇన్ డిజైన్ థింకింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో అలానే ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్లో ఎంపతి అనేది అంత ముఖ్యం. సో ఈరోజు ఎంపతి ఇన్ డిజైన్ థింకింగ్లో ఎంపతి స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకోబోతున్నారు శ్రవణ్ గారు. ముందుగా మీ పరిచయం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మోహన్ గారు. సో ఈరోజు ఎంపతి స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకునే ముందు నా పేరు శ్రవణ్. నేను మేనేజర్ ఆపరేషన్స్ అట్ నవం ఇన్నోవేషన్స్ ఫౌండేషన్స్. అండ్ ఈరోజు ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుతూ మనం ఎంపతి గురించి మాట్లాడుకోవాలి అని అనుకున్నాం ఈ 24 ఎపిసోడ్ డిజైన్ థింకింగ్ సిరీస్లో. ఈ ఎంపతి అనే ఎపిసోడ్ని స్టార్ట్ చేయడానికి నేను చాలా వెతికాను. ఈ ఎంపతి మొత్తం కాన్సెప్ట్ని ఒక్క మాటలో మనం ఏమన్నా నిర్వచించవచ్చా అని. ఓన్లీ ఒక ఎంపతి కాన్సెప్ట్ కాదు, మనం ఇప్పుడు చేసిన ఆల్మోస్ట్ ప్రపంచం అంతా వర్క్ చేసిన ఇన్నోవేషన్ డిజైన్ థింకింగ్ ఈకో సిస్టమ్ని మొత్తం మన తెలుగులో ఉన్న 4 పదాలతోని చెప్పొచ్చు. ఆ తెలుగులో ఉన్న 4 పదాలు సర్వే జన సుఖినో భవంతు. ఈ ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ కాన్సెప్ట్ అంతా ఈ 4 పదాల్లోనే ఉంది. ఎందుకు సర్వే జన సుఖినో భవంతు అంటామంటే, ఇప్పుడు మనం ఏదైనా ఇన్నోవేషన్ చేస్తున్నాము అంటే అది ఎవరో ఒకరు మంచిగా ఉండాలని, వాళ్ళ పెయిన్ పాయింట్స్ రెడ్యూస్ చేయాలి అని, వాళ్ళ బాధలు తగ్గించాలి అని, అంటే మనస్ఫూర్తిగా మనం సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటా ఉన్నాము. కరెక్ట్. సో ఈ కాన్సెప్ట్ మొత్తం ఈ పదంలో ఉంటుంది, రైట్. సో అట్లాగే మీరు ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ఎంపతి అనేది ప్రాణం అని కూడా చెప్పినారు కదా. సో నిజంగానే ఈ కాన్సెప్ట్ మొత్తానికి ఇది ప్రాణం లాంటిదే. సో ముందు వెళ్తూ ప్రశ్నల ద్వారా, ఆన్సర్స్ ద్వారా మనం ఈ కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సార్, అది ఎంపతి లేదంటే స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే సహానుభూతి లేదంటే సంవేదన అని కూడా పిలుస్తుంటారు. ఈరోజు ఎంపతి గురించి, ఎంపతి అనేది ఎందుకు ఇంపార్టెంట్, సో ఎంపతిలో ఉన్న స్ట్రాటజీస్ ఏంటి చెప్పగలుగుతారు? తప్పకుండా. సో నేను ఎప్పుడు అందరితో చెప్తుంటాను, కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి చాలా న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఓకే. సో ఈ న్యాచురల్ ఎబిలిటీస్ ఎలాంటివి అని అంటే, మనం వాటిని మళ్ళీ బయట నేర్చుకోవాల్సిన అవసరం లేదు, లేదంటే వాటి కోసం మళ్ళీ తాపత్రయపడాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక న్యాచురల్ ఎబిలిటీ మనకున్నదే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, అట్లీస్ట్ సంవేదన వ్యక్తం చేయడం మనకి న్యాచురల్గా ఉన్న ఎబిలిటీ. నేను ఎప్పుడు యూజ్ చేసే ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది. అదేంటంటే, మనం చిన్నప్పుడు అంతా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉండేవాళ్ళం. ఎవరైనా మనల్ని ఏడిపించాలి అంటే గిచ్చాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు చూడండి, పెద్ద అయిన తర్వాత మనం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటున్నాము. ఎవరైనా నవ్వించాలంటే మనకు జోక్స్ చెప్పాల్సి వస్తుంది, లేదంటే ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళి ఎలా నవ్వాలి అని చెప్పేసి డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నాము. కరెక్ట్. అంటే ఈ న్యాచురల్ ఎబిలిటీ అనేది పోయి దాన్ని మళ్ళీ ఏదో ప్రోగ్రామ్ లాగానో పైసలు ఇచ్చో కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యానికి వచ్చేస్తున్నాము. కరెక్ట్. సో అలా కాకుండా ఈ ఎంపతి మనకున్న న్యాచురల్ ఎబిలిటీ, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. బట్ పిల్లలందరికీ అర్థం కావడం కోసం ఒక మంచి స్టోరీ రూపంలో దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది వచ్చేసి ఇది ఆఫ్రికాలో జరిగిన ఒక స్టోరీ. ఒక ఆంథ్రోపాలజిస్ట్, అంటే మన మనిషి మెదడు ఎలా ఆలోచిస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా మనం ప్రవర్తిస్తాము, మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటాయి, సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఈ మైండ్ సెట్ని స్టడీ చేసే ఈ ఆంథ్రోపాలజీ. అందులో ఒక నిపుణుడు ఆంథ్రోపాలజిస్ట్ ఆఫ్రికాలో ఉన్న ఒక విలేజ్కి వెళ్తాడు. వెళ్ళి పిల్లల దగ్గర అసలు ఈ ఎబిలిటీ ఉందా లేదా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది పిల్లల దగ్గర ఎంపతి అంటే ఎదుటి వాళ్ళ సంవేదనను అర్థం చేసుకోవాలి. పర్లేదు, ఎదుటి వాళ్ళది అర్థం చేసుకోవడం వదిలేస్తే ఈ రోజులలో ఎలా అయిపోయిందని అంటే, మన ఇంట్లో వాళ్ళ సంవేదన కూడా మనం అర్థం చేసుకోలేకుండా అయిపోయినాం. సో అది అసలు ఇక్కడి పిల్లల్లో ఉందా? అండ్ అదొక స్పెషల్ కేస్. అది ఎలాంటి స్పెషల్ కేస్ అంటే, ఆ పిల్లలకి అసలు ఫుడ్ దొరకదు చాలా రోజులకి. వాళ్ళు క్లే కానీ లేదంటే ఉన్నది ఏదో మట్టి కానీ తిని బతికేస్తూ ఉంటారు. సో అలాంటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ ఎంపతి వీళ్ళ దగ్గర ఉందా లేదా, ఈ న్యాచురల్ ఎబిలిటీ కదా, అందరూ న్యాచురల్ ఎబిలిటీ అంటున్నారు కదా, వీళ్ళకేం ప్రోగ్రామ్స్ జరగలేదు కదా, సో వీళ్ళకి ఉందా లేదా టెస్ట్ చేయాలి అని ఆయన ఏం చేస్తున్నారు అంటే, ఈ పిల్లలందరినీ లైన్గా నించోబెట్టేసి పాపం వాళ్ళ స్కిన్ అంతా ఈ చెయ్యి బోన్కి అతుక్కుని పోయి ఉంటుంది, ఈ స్టమక్ వెనకాలకి ఇట్లా అతుక్కుని పోయి ఉంటుంది, తినక ఆ స్కిన్ మొత్తం బోన్స్కి అతుక్కొని పోయినట్టుగా ఉంటుంది, అంత ఘోరంగా ఉంటారు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, నేను ఒక 100 మీటర్ల దూరంలో ఒక చెట్టు దగ్గర ఒక బాస్కెట్ ఫుల్గా యాపిల్స్ పెట్టి ఉంచాను, నేను రెడీ 1 2 3 గో చెప్తాను, మీరు ఎవరైతే ఫస్ట్ వెళ్ళి దాన్ని టచ్ చేస్తారో వాళ్ళందరికీ యాపిల్స్ వస్తాయి అని చెప్తాడు. ఇప్పుడు జనరల్గా స్కూల్స్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. మనం ఎలాంటి బిహేవియర్ అబ్జర్వ్ చేస్తామో చూస్తున్నాము. రెడీ 1 2 3 అనగానే ఎవరో ఒకరు ముందురుకుతారు, బలవంతుడో లేదంటే చాలా రన్నింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు.
బట్ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్కి, అంటే ఎన్నో రోజుల నుంచి ఆకలితో ఉన్నారు, వాళ్ళ ముందు ఒక యాపిల్ బాస్కెట్ పెట్టినారు, అయినా కూడా వీళ్ళందరూ రెడీ 1 2 3 చెప్పగానే ఒక్కరు కూడా ముందుకు కదలలేదు. అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఒకేసారి అందరు వెళ్ళే బాస్కెట్ని ముట్టుకున్నారు. అప్పుడు ఈ ఆంథ్రోపాలజిస్ట్కి సర్ప్రైజ్ అనిపించింది. సో ఇంత యూనో డిఫరెంట్ బిహేవియర్. ఆయన ఏమడిగారంటే, మీరు అందరూ ఏంటి మూర్ఖులా, నేను ఒకటి చెప్పాను కదా ఎవరు ముట్టుకుంటే వాళ్ళకే బాస్కెట్ ఫుల్ ఆఫ్ యాపిల్స్ ఇస్తాను అని, బట్ మీరేంటి అందరు వెళ్ళి ముట్టుకున్నారు అంటే, వాళ్ళు ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఒక పదాన్ని చాలా గట్టిగా చెప్పినారు, ఉబుంతు అని. ఉబుంతు అంటే ఐ యామ్ బికాస్ వీఆర్. ఈరోజు నేనున్నది మన అందరి వల్ల. నిన్న ఇదే ఆకలితో మేము అందరం కలిసి పడుకున్నాము. ఈరోజు మీరు అదే ఆకలిని చూపించి దానికి ఒక ఫ్రూట్స్ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అక్కడ పెట్టేసి మీరు రెడీ 1 2 3 గో అండ్ వెళ్ళండి ముట్టుకోండి అని చెప్తే మాలో నుంచి ఒకరు కూడా ముందుకు కదలరు. ఎందుకంటే ఐ యామ్ బికాస్ వీఆర్. నాతో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటే నేను పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళందరికంటే ముందెళ్ళి అక్కడున్న యాపిల్ తినడం అనేది ధర్మం కాదు. సో దిస్ ఈజ్ ఎంపతి అండి, రైట్? మన పక్కన అంత 10-15 మంది ఉంటే కూడా వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి దాన్ని ముట్టుకొని తినే అవకాశం ఉన్నా కూడా వెళ్ళకుండా వాళ్ళందరూ ఆకలి అర్థం చేసుకున్నారు కదా. సో ఇది ఎంపతి. ఇది పిల్లలలో రావాలి. ఇది న్యాచురల్ ఎబిలిటీ. ఇది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా పిల్లల్ని మీరు ఇన్నోవేటర్స్ అనాల్సిన అవసరం లేదు, వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వర్స్గా స్టార్ట్ అయిపోతారు, రైట్? సో ఇది ఎంపతీకి ఉన్న ఇంపార్టెన్స్. ఒక చిన్న షార్ట్ స్టోరీలో మీరు ఏదైతే ఇన్నోవేషన్స్ చేస్తారో ఆ ఇన్నోవేషన్స్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఇదిగో ఇంత డీప్గా అర్థం చేసుకుంటేనే వాళ్ళ కోసం మీరు ఇన్నోవేషన్స్ ఏవైతే తయారు చేస్తున్నారో అవి చాలా చాలా పొటెన్షియల్ ఇన్నోవేషన్స్గా అండ్ రియల్ టైం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఇన్నోవేషన్స్గా బయటకు వస్తాయి. శ్రవణ్ గారు, సో ఎంపతి గురించి సో ఒక బీజం లాంటిది ఏమైతే ఉంటుందో సో చాలా బాగా చెప్పారు. సో సమవేదన అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ సమవేదన ఎంపతి గురించి ఇంత బాగా చెప్పగలిగారు. సార్, మీరు ఈ ఎంపతిలో ఏదైతే రియల్ టైం లేదంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా చేస్తారా, షేర్ చేసుకుంటారు? ఎస్. సో నేను ఈ ఎంపతిలో చాలామంది విద్యార్థులను కలుస్తుంటాను, టీచర్స్ని కలుస్తుంటాను. నేను ఆంథ్రోపాలజీ అయితే చదవలేదు, బట్ నేను ఎక్కడెక్కడ వెళ్ళినప్పుడంతా వాళ్ళ మైండ్ సెట్ అంతా రీడ్ చేస్తూ ఉంటాను. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను మీకు స్క్రీన్ మీద 1-2 చూపిస్తాను. మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎంపతి అనే దాంట్లో ఆర్బిట్ షిఫ్టింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎందుకు ఆర్బిట్ షిఫ్టింగ్ యూజ్ చేస్తాము అంటే మనకి షిఫ్ట్ అవ్వాలి. ఒక ఫేమస్ సేయింగ్ కూడా ఉంది, ఏంటంటే హ్యూమన్ బీయింగ్ టు బీయింగ్ హ్యూమన్. మనిషిగా పుట్టడం కంటే మనిషిగా బ్రతకడం ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. అది మనం మిగతా 5 స్టెప్స్లో 4 స్టెప్స్లో కొంత టెక్నికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పటికీ కూడా ఈ ఎంపతి అనే ప్రాసెస్ స్టెప్లో మనిషిగా పుట్టడం కంటే మనిషిగా బ్రతకడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఎంపతి స్టెప్ చెప్తూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్నోవేటర్ అనేది ఎక్కువగా యూజ్ చేయకుండా ప్రాబ్లమ్ సాల్వర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది, నేను ఆ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన స్లైడ్లో చూస్తే మీకు ప్రోగ్రామ్ అండ్ వే ఆఫ్ లైఫ్ ఉంది. సో నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటి అంటే ఎంపతి అనేది ఎక్కడైతే ఎవరు చాలా పొటెన్షియల్ ఇన్నోవేషన్స్ చేస్తున్నారో దాన్ని ఎవ్వరు కూడా ఒక ప్రోగ్రామ్ లాగా చూడలేదు. నేను అడిగాను, ఏంటమ్మా మీరు సర్టిఫికేట్ కోసం చేస్తున్నారా లేదంటే మీరు ఇంకేదన్నా కాంపిటీషన్ కోసం ప్రైజ్ మనీ కోసం చేస్తున్నారా అంటే, లేదు, నాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు. నాకు ఎవరిదైనా ప్రాబ్లం వినడం అలవాటు, దాన్ని సాల్వ్ చేయాలి అనడం అలవాటు, సాల్వ్ చేయడానికి సొల్యూషన్స్ వెతకడం అలవాటు. ఇది మా జీవన శైలి, మాకు ఇది ప్రోగ్రామ్ కాదు అని చెప్పినారు. సో అలాంటి చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ నేను చాలా చూశాను. సో ఇది నిజంగా చెప్పాలి అని అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అండ్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్. అండ్ ఇంతకుముందు నేను చూపించిన స్లైడ్లో మీకు ఇన్నోవేటర్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్ అని ఉంది. ఎందుకు ఎంపతిలో ఈ స్టెప్ గురించి మాట్లాడతాము అంటే ఒక మంచి ఎగ్జాంపుల్, మీరు రోజు మనం వెళ్తూ ఉంటే రోడ్ పైన 108 వెహికల్స్ వస్తూ ఉంటాయి. అది చాలామంది చూస్తూ ఉంటారు, వాటికి సైడ్ ఇస్తాము, కొన్నిసార్లు ఇవ్వము, ఇదంతా డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది వెన్ వెంకట్ చంగవల్లి వాజ్ లీడింగ్ దిస్. సో ఆయన హెడ్ ఆఫీస్లో ఉండి బెంగళూరులో ఆర్ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉండి 108 వెహికల్స్ని తను లీడ్ చేసినప్పుడు ఆయన వాళ్ళ డ్రైవర్స్ని డ్రైవర్ అని పిలవకపోయేది, సారథి అని పిలవడం స్టార్ట్ చేసినాడు. సో సారథి అని పిలిస్తే దానికి అర్థం ఏంటి అనేది నేను చెప్తాను, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. సో సారథి అని పిలిచేది ఆయన జనరల్గా సారథి అని పిలుచుకుంటూ వెళ్ళిపోయినాడు, అయిపోయింది. ఇంకెక్కడో చాలా పెద్ద మనిషి, ఆయనకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అయిపోయింది అక్కడికి. ఒకరోజు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక అంబులెన్స్ మార్నింగ్ టైంలో ఎక్కడో వెళ్తూ ఉంటే ఆయన అంబులెన్స్ ఆపి, బాబు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు, నీకు మెడికల్ ఎక్విప్మెంట్ మెడికల్ టీం లేదు కదా వెహికల్లో, నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తున్నావు అని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, సార్ నేను డ్రైవర్ అయితే నేను ఈ వెహికల్ డ్రైవ్ చేస్తాను, నేను డ్రైవర్ని కాదు, నేను సారథిని. సారథి అంటే మనకి జనరల్గా ఎనీ రిలీజియస్ పాయింట్స్ కాదు, బట్ మనం జనరల్గా సారథి అంటే కురుక్షేత్రంలో కృష్ణుని గురించి చెప్పుకుంటాం, అర్జునుని రథానికి సారథి అని, కరెక్ట్? అలాగే ఆ సారథి మొత్తం కురుక్షేత్రాన్ని నడిపినాడు, అర్జునుని రథాన్ని నడపలేదు.
సో అలాగా డ్రైవర్ అయ్యి ఉంటే నేను ఈ బండి నడిపేవాడిని, అప్పుడు నాకు మిగతా వాళ్ళందరూ కావాలి. కానీ నాకు ఫస్ట్ కనబడింది ఏంటంటే నా మెడికల్ ఎక్విప్మెంట్ టీం కాదు, అక్కడ గర్భంతో ఒక అమ్మాయి పెయిన్స్ వస్తూ ఉంది, నేను డ్రైవర్ అయితే వెహికల్ రన్ చేయాలి, కానీ నేను సారథిని, నేను ఈ విజన్ మొత్తాన్ని రన్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఆ అమ్మాయి పురిటి నొప్పులు తప్పితే ఏం వినబడవు, ఆ అమ్మాయి వేదన తప్పితే నాకేం కనబడదు. సో ఇది ఆయన మనస్ఫూర్తిగా చెప్పింది. అంటే ఇలాంటి లైఫ్ ఎగ్జాంపుల్స్ చూడండి, ఒక్కసారి ఇది వాళ్ళ జీవన శైలి ఎప్పుడైతే అవుతుందో వాళ్ళకి ఇంకా ఒక ప్రోగ్రామ్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు ఇతరుల ప్రాబ్లమ్స్ని ఇదిగో ఇలాగే సాల్వ్ చేస్తారు. అండ్ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ, ఇన్నోవేటర్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ అని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మీరు దయచేసి వీలైనంత వరకు ప్రాబ్లమ్ సాల్వర్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వర్ అంటే దానికి ఒక ప్రోటోటైప్, ఒక ఇన్నోవేషన్ తయారు చేయాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళ బాధలు విని అర్థం చేసుకొని ఒక మాట సహాయం చేస్తే కూడా అది ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టే అవుతుంది. సో కాబట్టి ఎంపతిలో నా లైఫ్లో ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ నేను చూశాను. ముందు స్లైడ్స్లో మళ్ళీ మీకు చెప్తూ ఉంటాను. చాలా బాగా చెప్పారు శ్రవణ్ గారు. సో ఇందులో నాకు బాగా నచ్చిందంటే ఇది నో ఇట్, తెలుసుకో, కరెక్ట్, నెక్స్ట్ అర్థం చేసుకో, నెక్స్ట్ ఫీల్ అవ్వండి. ట్రూ. సో సంవేదన ఫీల్ అయ్యారు కాబట్టి సో మీరు రియల్ లైఫ్ టైం ఎగ్జాంపుల్స్ చాలా బాగా చెప్పారు. అందులో కూడా సో మనిషి జీవించడం అనేది కాకుండా సో ఎదుటి వారికి సహాయం చేస్తూ నెక్స్ట్ వాళ్ళని సమస్యలు తీరుస్తూ జీవించడం అనేది చాలా ముఖ్యమైనది. సో ఇందులో భాగంగా సో చిల్డ్రన్ ఇన్నోవేషన్స్ గురించి చెప్తారా? ఓకే. సో మనకి గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే ప్రైవేట్ నుంచి కానీ కొన్ని కాంపిటీషన్స్ వచ్చినాయి. వీటి ఉద్దేశం అంతా కూడా ఇప్పుడు కలాం సార్ ఆలోచించినా కూడా, లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఎన్ఈపీ గురించి ఆలోచించినా, మనలాంటి వాళ్ళందరం ఎవరి గురించి ఆలోచించినా కూడా దీని ఉద్దేశం ఏంటంటే ఇన్నోవేషన్స్ చేసి లేదంటే ఇన్నోవేషన్స్తో మొత్తం ఉద్ధరించేద్దాము అలా అని కాకుండా ఈ ఇన్నోవేషన్ చేసే ప్రాసెస్లో పిల్లలకి ఇదిగో ఇది అర్థమవుతుంది, రైట్? సో నేను అలాంటి ఎగ్జాంపుల్స్ 2 చూశాను. మీకు అందులో ఒకటి ఇక్కడ స్లైడ్ పైన చూపిస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు స్లైడ్ పైన కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి పేరు భూమిక. మనం ఈ అమ్మాయితో ఒక ఎపిసోడ్ కూడా చేసాము. సో ఈ అమ్మాయి వచ్చేసి స్కూల్లో, సంగారెడ్డిలో ఒక స్కూల్లో చదువుతుంది. ఆమె వాష్రూమ్కి వెళ్ళినప్పుడు పాపం అక్కడే ఉండే ఒక వంట మనిషి లేదంటే అక్కడే ఉండే ఒక స్త్రీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తను ప్రెగ్నెన్సీతో ఉంది, తను కూర్చొని వాష్రూమ్ యూజ్ చేయలేకపోతుంది, నిండు గర్భిణి. దెన్ రెండోది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోకాళ్ళ నొప్పులతో ఉండి కూర్చొని వాష్రూమ్ యూజ్ చేయలేకపోతున్నారు. ఈమె ఏం చేస్తుందంటే వాళ్ళని చూసి బయటకు వచ్చేసి మళ్ళీ ఈమె క్లాస్లోకి వెళ్ళి ఈమె పని ఈమె చేసుకోకుండా ఆ పిక్చర్ ఏదైతే ఆ బాత్రూంలో చూసిందో వాళ్ళని ఇబ్బంది పడడం, ఒక గర్భిణీ స్త్రీ కూర్చొని ఆ వాష్రూమ్ యూజ్ చేయలేకపోవడము, అది తన మైండ్లో ముద్రపడిపోయింది. ముద్రపడిపోయి తిను ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించడం స్టార్ట్ చేసింది. రేపు నాకు ఈ పరిస్థితి వస్తే నేను ఎలా యూజ్ చేస్తాను, రైట్ అని చెప్పేసి ఆలోచించి తను ఏం చేసింది, నించోని ఎందుకు వాష్రూమ్ చేయకూడదు, టాయిలెట్ యూజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఫోటోలో కనిపిస్తున్న, స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్న ఒక పింక్ లూ అనే ఒక ఇన్నోవేషన్ని తయారు చేసింది. అంటే చూడండి, ఆ చిన్న వయసులో అంత పెద్ద కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఆమె ప్లేస్లో ఉండి నించొని నాకు ఇది జరిగితే ఎలా ఉంటుందని అనుకొని అనుభవించి ఆ ఫీల్ని, బాధని అనుభవించి నించొని వాష్రూమ్ యూజ్ చేసే ఒక టెక్నిక్ని స్టార్ట్ చేసింది తను. ఇప్పుడు పెద్దవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు కూడా కూర్చొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రైట్? ఎలాంటి అజాగ్రత్తలు జరిగినా కూడా అక్కడ ప్రమాదాలకు దారితీస్తుంది. ఇప్పుడు తన ఇన్నోవేషన్స్తో ఇలాంటి వేటికి కూడా తావులేదు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. 2, మీరు అన్నది నా రియల్ లైఫ్లో చూసిన చిల్డ్రన్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏదన్నా బాగా నచ్చిందా అని అడిగితే నేను ముంబైలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సురభి అనే అమ్మాయి ఇక్కడ ధారావి అనే ఏరియాలో చేసాము ఒక ప్రోగ్రాము. మీరు ఇన్నోవేషన్స్ చేయండి, మీరు ఇన్నోవేషన్స్ చేస్తూ కొంచెం మీ ముంబైలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి అని. చాలామంది పేరెంట్స్ మార్నింగ్ లేస్తానే డ్రైనేజెస్ క్లీన్ చేయడానికి వెళ్తారు అక్కడ. కానీ పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నది బాధగా కానీ లేదంటే వాళ్ళు చేస్తున్నది సంవేదనగా కానీ ఎప్పుడు అనిపించలేదు. ఈ పిల్లలంతా ఏమనుకున్నారంటే అది మా నాన్నగారి డ్యూటీ కదా చేస్తున్నారు అని అనుకున్నారు. బట్ ఒక్కసారి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ డిఫరెంట్గా ఆలోచించడం స్టార్ట్ అయింది. అండ్ ఈ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది. ఒక పెద్ద స్పాన్సర్ వచ్చినారు, ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఈవెంట్ అయింది, అన్నీ అయిపోయినాయి. అందులో నుంచి ఒక తండ్రి వచ్చి అడిగాడు అనమాట, సార్ మీరు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అని. సరే అని చెప్పేసి మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ఈ ప్రోగ్రాంలో ఎన్ని ఇన్నోవేషన్స్ చేశారో నాకు తెలియదు, మీకు ఎంత డబ్బు వచ్చింది నాకు తెలియదు, మీరు ఎంత పిల్లలకు ఖర్చు పెట్టారో నాకు తెలియదు, పిల్లలు చూస్తే ఇంత పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్ చేశారు, ఇవన్నీ నాకు ఏం అర్థం కావట్లేదు, బట్ నాకు అర్థమైంది ఒకటి ఉంది, అది నేను చెప్తాను. ఆ పాయింట్ మా అందరికి ఇప్పటివరకు మనసులో ఉంది. స్టేజ్ మీద ఆయన చెప్తూ ఉంటే మా అందరికీ ఎంత సంతోషం వేసింది అంటే, పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు ఇంటికి వస్తే మా అమ్మాయి నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు, ఎందుకంటే ఈ ఎంపతి అనే క్యారెక్టర్ లేదు, సంవేదన, నేను ఇంకొకరి బాధను అర్థం చేసుకోవాలనే క్యారెక్టర్ లేదు.
బట్ మీరు ఈ సెషన్స్ తీసుకోవడం వల్ల నేను లేట్గా వస్తే నన్ను అర్థం చేసుకోవాలి, లేట్గా వస్తే నాకు ఏం కావాలో రెడీ చేసి పెట్టాలి, అండ్ లేట్గా వస్తే ఎందుకు లేట్గా వచ్చినావు అని అడగాలి. ఇవి తనలో స్టార్ట్ అయినాయి, నన్ను అడగడం స్టార్ట్ చేసింది. సో ఈ మార్పు ఈ ఏజ్లో ఈ పిల్లలలో స్టార్ట్ అయితే వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, రైట్? అది ఇంటి నుంచి మొదలవుతుంది, నెక్స్ట్ కమ్యూనిటీ, నెక్స్ట్ సొసైటీ, నెక్స్ట్ కంట్రీ, ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు. సో ఇలా చాలామంది పిల్లల్లో ఈ ఎంపతి క్యారెక్టర్ ఉందండి. మనం అనవసరంగా పెద్ద పెద్ద పదాలు లేదంటే వాళ్ళకి అర్థం కాని పదాలు యూజ్ చేసి వాళ్ళని ఈ క్యారెక్టర్ యాటిట్యూడ్కి దూరం చేయకూడదు, రైట్? సో మంచిగా వాళ్ళతో ఉంటూ ఎదుటి వాళ్ళ బాధలు ఎట్లా అర్థం చేసుకోవాలనే బిహేవియర్ని మనం బ్రతికి చూపిస్తే వాళ్ళు బ్రతకడానికి రెడీగా ఉన్నారు. సో చిల్డ్రన్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ చిల్డ్రన్ ఇన్నోవేషన్స్ గురించి చాలా బాగా చెప్పారు. జనరల్గా ముంబై అయినంగానే మనం ముంబై వెళ్ళంగానే ఏదో ఫోటోలు దిగడము, నెక్స్ట్ లేదంటే ముంబై అంటే ఒక కళల ప్రపంచం, ఇది మాత్రమే మనం ఊహించుకుంటాం. కానీ ముంబైలో కూడా ఓకే ఇలా ఒక ఇన్నోవేషన్ చేయొచ్చు, నెక్స్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఇలా యూజర్ ఇంటరాక్షన్, లేదంటేనేమో ఇలా ఒక ఇన్నోవేషన్ కూడా చేయొచ్చు అనేది చాలా బాగా అబ్జర్వ్ చేశారు. సో నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. నెక్స్ట్ సో ఏంటంటే ఇప్పటి వరకు మనము ఇన్నోవేషన్ గురించి చాలా బాగా చెప్పారు, అలానే మీరు రియల్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఈ చిల్డ్రన్ ఇన్నోవేషన్స్ గురించి చెప్పారు. సార్ జనరల్గా ఇన్నోవేషన్స్ అంటే కేవలం ఒక ఇన్నోవేటర్సే చేయాలా? నెక్స్ట్ ఒక స్కూల్ చిల్డ్రన్ నుంచి ఈవెన్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ లేదంటే ఒక ప్రొఫెసర్ వరకు వీళ్ళు కూడా ఇన్నోవేషన్ అనేది చేయవచ్చా? సో ఇన్నోవేషన్ అనేది చేస్తే ఈ ఎంపతి అనేది అసలు యాక్చువల్లీ విలేజ్ దగ్గరికి వెళ్ళాం సార్, లేదంటే ఒక ప్రాబ్లం అనేది ఒక గ్రామీణ స్థాయిలో ఉండే స్టార్ట్ అయింది, లేదంటే ఒక సిటీలోనే ఉంటుంది. సో ఇక్కడికి వెళ్తే అసలు ఈ ఎంపతి అనేది ఎలా స్టార్ట్ చేయాలి సార్? ఓకే, సో మంచి క్వశ్చన్. మీరు ఇన్నోవేటర్సే చేయాలా లేదంటే డాక్టర్సే చేయాలా? ఇది ఈ డిస్ట్రాక్షన్ని మనం పిల్లల నుంచి ఫస్ట్ దూరం చేయాలి. థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకు అంటే పిల్లలు అందరు మైండ్ సెట్లో కూడా ఎలా ఉండింది అని అంటే ఇన్నోవేటర్ అంటే అది నాకు సంబంధించింది కాదు, ఒక డాక్టర్ చేయాలి, ఒక ఇన్నోవేటర్ చేయాలి, ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ చేయాలి, ఇలా ఉంది. అది ఇన్నోవేటర్ అని యూజ్ చేసినప్పుడు. కానీ మీరు పిల్లలకి మీరు ప్రాబ్లమ్ సాల్వర్ అని యూజ్ చేసి చూడండి, ఎవరైనా ప్రాబ్లమ్ సాల్వర్ అవ్వచ్చు, కరెక్ట్? సో అందుకని చెప్పేసి మీరు పిల్లల దగ్గర ఎక్కువగా ఇది యూజ్ చేయండి. అండ్ ఇన్నోవేషన్ చేయడానికి మీకు ఏజ్, కలర్, ప్లేస్, మోడ్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇస్ ఎక్కడి నుంచైనా ఎలా అయినా ఏ వయసులోనైనా ఎక్కడుండైనా మీరు ఎలా ఉన్నా ఇన్నోవేషన్స్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ. ద కనెక్టింగ్ క్వశ్చన్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు అంటే మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు ఒక పర్సన్ని ఇంకొక పర్సన్తో అర్థం చేయించడం అనేది. అది ఒక సామెత కూడా ఉంటుంది మనకి, గుర్రాన్ని మనం అక్కడ దాకా తీసుకెళ్తాం కానీ నీళ్లు దాగిపించలేము అని చెప్పేసి. మనం ఎంత చెప్పినా కూడా ఎంపతి అంటే ఇంకొక ప్లేస్లో ఉండి ఎలా ఆలోచించాలి. కొన్నిసార్లు ఊరికే అంటారు, అంటే పెద్దలు చెప్తూ ఉంటారు, ఇప్పుడు నిప్పును ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ అనుభవం నుంచి మనం నేర్చుకున్నాం, ముట్టుకొని కాలిన తర్వాత నేర్చుకోలేదు. సో ఇక్కడ కూడా పిల్లలకి ఈ ఎంపతి అనేది అనుభవం అయ్యి నేర్చుకోవాలా, ఎదుటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలా, ఎలా నేర్చుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ స్ట్రాటజీ ఉంది. మనం దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మీరు స్లైడ్ పైన చూస్తున్నారు కదా, స్లైడ్ పైన మీకు కనిపించే ఫోటోలో అబ్జర్వ్, ఎంగేజ్ అండ్ ఇమ్మర్స్ అని ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్ స్టెప్ ఆఫ్ ఎంపథైజింగ్ విత్ అదర్స్. కానీ మనం ఒక ప్రోగ్రాంలో యూజ్ చేసినప్పుడు అబ్జర్వ్, ఎంగేజ్, ఇమ్మర్స్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాము. అబ్జర్వ్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఎవరైనా ఒక కండక్టర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక కండక్టర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు రోజు బస్సులో వెళ్తూ ఉంటారు, ఆయన 9 గంటలు బస్సులో నించోనే ఉంటారు, లంచ్ టైం 1 గంట 2 గంటలు తప్పిస్తే. ఇప్పుడు మీరు ఆయనను చూసి ఆయన కోసం ఒక చైర్ ఏదో తయారు చేయాలని అనుకున్నారు. సార్ పాపం 9 గంటలు నించొని ఉంటారు బ్యాక్ పెయిన్ కోసం. కానీ మీరు అబ్జర్వ్ చేసి ఆయన ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకురావాలి అని అంటే అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కీ ఆస్పెక్ట్. బట్ అబ్జర్వేషన్ ఒక్కటి మాత్రమే సరిపోదు. సో ఇంకా మనం ఒక ముందు స్టెప్కి వెళ్ళాలి. ఆ స్టెప్ ఏంటి అంటే ఎంగేజ్. సో ఎంగేజ్లో ఏం చేయాలి, తనతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీకు కనిపించి ఆయన చేస్తున్న పని కండక్టర్ జాబ్, కానీ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పనులు చేస్తూ ఉంటారు. మేబీ వ్యవసాయం ఉండొచ్చు, కార్పెంటర్ అయ్యి ఉండొచ్చు, ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. సో ఈ అబ్జర్వేషన్లో మీకు అవి కనిపించవు కదా. అప్పుడు మీరు ఓన్లీ అబ్జర్వేషన్ని బేస్ చేసుకొని ఇన్నోవేషన్స్ చేస్తే అవి తప్పుడు ఇన్నోవేషన్స్ అవుతాయి. అండ్ చాలామంది ఇదే పని చేస్తూ ఉన్నారు. అందుకే చాలామంది అడుగుతారు, నా ఇన్నోవేషన్ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు, నా ఇన్నోవేషన్ ఎందుకు అవార్డు రాలేదు అంటే ఇదిగో ఇందుకే. మీరు చూసి దానిపైన జడ్జ్ చేసి ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటారు కదా, అది కుదరదు. ఎంగేజ్, ఇంటర్వ్యూస్ చేయాలి. నేను నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తాను. ఇమ్మర్స్, ఇదంతా చేసిన తర్వాత మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించడం స్టార్ట్ చేస్తే, ఫస్ట్ సపోజ్ కండక్టర్లు అనుకున్నాం కదా, ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. లేడీ కండక్టర్స్ ఉంటారు. సో లేడీ కండక్టర్స్ని నేను చాలా చూశాను. లాస్ట్ 10 years బ్యాక్ నేను ఒక ఎపిసోడ్ కూడా చూశాను ఒక టీవీ ఛానల్లో. రియల్ హీరోస్ అని చెప్పేసి లేడీ కండక్టర్స్ మీద ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది.
ఇప్పుడు మన అమ్మే వెళ్ళి కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, యూత్ ఉంటారు, బయట చాలామంది ఉంటారు. ఈ లేడీ కండక్టర్స్ని బస్సులో చేస్తున్నప్పుడు అనవసరంగా వాళ్ళని టచ్ చేయడాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి మన సిస్టర్ ఆ లేడీ కండక్టర్ అయితే అని ఊహించుకుంటే మనం కొన్నిసార్లు ఆ జాబే మానిపించేస్తాం. ఇట్లా నా లైఫ్లో నా స్టూడెంట్స్ వేరే జాబ్స్లో జాయిన్ అయ్యి ఇట్లాంటివి ఫేస్ చేసి చాలామంది ఉద్యోగాలు కూడా మానేస్తున్నారు. ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుందనే సిచ్యువేషన్లో కూడా ఇలాంటివి తట్టుకోలేక ఉద్యోగాలు మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారు అంటే ఇదిగో వీళ్ళ వల్ల ఎందుకు అంటే వాళ్ళకి ఎంపతి అనే క్యారెక్టర్ లేదు. అది డెవలప్ అయితే ఇవన్నీ సర్దుకుపోతాయి. నౌ విల్ గెట్ ఇన్ టు ద స్ట్రాటజీస్. ఇప్పుడు మీకు నేను స్లైడ్స్ కొన్ని చూపిస్తాను స్క్రీన్ పైన. ఇండియాలో ఇంకా చూడండి, మీకు స్లైడ్ పైన కనిపిస్తున్న ఒక ఫోటోలో చాలా మంది ఇట్లాగే ఇప్పటికీ నీళ్ళ కోసం కొట్లాడుతూ ఉన్నారు. మనకి ఫుడ్కి ఒక కాన్సెప్ట్ ఉండింది, మనం 10 సంవత్సరాల ముందు మాట్లాడుకున్నాం. ఏమని అంటే ప్రతి 6 ఒకరికి ఫుడ్ దొరకట్లేదు అని. ఇప్పుడు ప్రతి 3 ఒకరికి ఫుడ్ దొరకట్లేదు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ప్రతి ఒక్కరికి ఫుడ్ దొరకదు. ఫుడ్ దొరకదు అని అంటే దాని అర్థం కరెక్ట్గా ఫుడ్, 3 పూటల ఫుడ్, వాళ్ళకి కావాల్సినంత, కుటుంబానికి కావాల్సినంత దొరకడం. సో అది దొరకట్లేదు. అలాగే నీళ్ళు కూడా ఒక సహజ వనరు, బట్ అది కూడా దొరకట్లేదు. ఇప్పుడు ఆ బావి దగ్గర ఉన్న వాళ్ళందరినీ చూడండి, చిన్నపిల్లలు వెళ్తారు, కొన్ని మైల్స్ నడిచి వెళ్తారు, రైట్? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఏదో ఒక పెద్ద మిషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాధ అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నేను ఇందాక చెప్పా కదా ముంబై ఎగ్జాంపుల్ ఒకటి. మనం జనరల్గా ముంబై ఎగ్జాంపుల్ చూస్తే వాళ్ళందరికీ పాపం అది ఉద్యోగంలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు రోజు డ్రైనేజ్లలోకి దిగి మనం యూజ్ చేసిన షిట్ అంతా వాళ్ళు క్లీన్ చేయాలి అని అంటే అది ఎంత బాధాకరమైన విషయం. అదే చేతులతో వచ్చి బయట అన్నం తినాలి వాళ్ళు, అదే చేతులతో వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవాలి. ఇది వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించగలగాలి మనం. సో అది పిల్లల్లో మార్పు స్టార్ట్ అయింది. అండ్ ఇంకొకటి చూడండి, ఐఆమ్ హంగ్రీ. చిన్న పిల్లలు సార్ రోడ్డు మీదకి వచ్చి నేను ఆకలితో ఉన్నాను అని చెప్పే స్థితికి వచ్చినారు అని అంటే ఆ ఆకలి బాధ ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వీటికి అన్నింటికి మిషనరీస్, ఇన్నోవేటర్స్ అవ్వాల్సిన అవసరం లేదండి. వీటన్నింటికి మీకు కావాల్సిన ఒకే ఒక క్యారెక్టర్, ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకోవడం, అది మాత్రం సరిపోద్ది. అండ్ అన్నింటికంటే గొప్ప క్యారెక్టర్ అదే. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనుషుల వరకు మాత్రం అయింది. సో కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ ఇది ఓన్లీ మనుషుల కోసమే యూజ్ చేయాలా, లేదంటే ఇది జంతువులకు అన్నింటికీ వర్క్ చేస్తుందా అంటే అన్నింటికీ వర్క్ చేస్తుంది. మీరు నెక్స్ట్ ఫోటో చూస్తే నేను చాలామందిని ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ, లేదంటే ఒక దగ్గర నేను వెళ్ళి టాక్ చేసేటప్పుడు కానీ, మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఒక స్లైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఒక మంకీ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక క్యామెల్ ఉంది. రెండు వాళ్ళ పిల్లలు చనిపోతే ఎలా ఏడుస్తున్నాయి చూస్తున్నారు కదా. నేను అడిగాను చాలామందిని, మీరు ఈ ఫోటోని ఏం మాట్లాడకుండా ఒక 30 సెకండ్ల నుంచి 60 సెకండ్ల వరకు చూడండి అని. ఆటోమేటిక్గా ఎవరికైతే నిజంగా లోపల సంవేదన అనేది ఉంటుందో ఆ సంవేదన ఉన్న వాళ్ళకి వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళ మనసులో ఇలాంటి సౌండ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఆ పెయిన్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, రైట్? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, అది మన పురాణాల నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్. ఆ పాయింట్ ఏంటి అంటే, ఒకసారి పాపం అర్జునుడు నాకు ధనుర్విద్య చాలా ఎక్కువగా వచ్చు కదా, బట్ ఎందుకు అందరు కర్ణుడినే ధనుర్విద్యలో మెచ్చుకుంటారు, దానగుణం నేను కూడా చాలా చేశాను కదా, నేను అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాను కదా, బట్ కర్ణున్నే ఎందుకు దానవీర శూరకర్ణ అంటారు, కర్ణున్నే ఎందుకు దానం గురించి మాట్లాడాల్సిన ప్రతిసారి కర్ణుని పేరు తీస్తారు, నేను అంతకు మించి దానాలు చేశాను కదా అని చెప్పేసి. సో అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను, అది చెయ్యు అని అర్జునుడికి. ఆ టెస్ట్ ఏంటి అంటే, ఒక పెద్ద బంగారు కొండని క్రియేట్ చేసి ఈ బంగారు కొండని దానం చెయ్యు అని చెప్పేస్తాడు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే, ఊర్లో ఒక దండోరా వేయించి అందరినీ ఎవరెవరికైతే కావాలో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ లైన్లో నించోండి అని చెప్పేసి లైన్లో నించున్న తర్వాత వాళ్ళందరికీ కొంత బంగారం ఇస్తూ ఉంటాడు, దానం చేస్తూ ఉంటాడు. అంతా అయిపోతుంది, ఎంత చేసినా బంగారం కొండవదు, వీళ్ళు అయిపోరు. ఇంక ఇతనికి అలసిపోయి ఏం చెప్తారు అంటే, నాకు ఇంకా ఓపిక లేదు, నేను దానం చేయలేను, ధర్మం చేయలేను, ఆపేస్తానని చెప్తాడు. ఇప్పుడు కర్ణుని పిలుస్తాడు కృష్ణుడు. కర్ణుని పిలిచి, కర్ణ ఇదిగో ఈ బంగారు కొండ మొత్తం దానం చేయాలి, దానం చేయు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే కర్ణుడు వస్తాడు, బంగారు కొండను చూస్తాడు, సింపుల్గా ఒక మాట చెప్పేస్తాడు. ఏం చెప్తాడంటే, మీలో ఎవరెవరికి ఎంతెంత బంగారం కావాలో ఆ బంగారం ఈ కొండ నుంచి తవ్వుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి ఎంత మెచ్యూరిటీ కావాలి. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే, భేదం దానంలో భేదం ఏంటి అంటే, ఇక్కడ నువ్వు నించోని ఎవరిస్తున్నారో ఇచ్చే వాళ్ళకి తెలియాలి అని నువ్వు ఇక్కడ నించోని దానం చేస్తున్నావు. కానీ కర్ణుడు ఎవరిస్తున్నారో తెలియాల్సిన అవసరం లేదు, మీకు ఎంత అవసరమో దానం తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. సో ఈ ఎంపతిలో కూడా మీకు బయటికి కనిపించే ఈ ఎక్స్ప్రెషన్స్ కంటే లోపల మీరు ఫీల్ అయ్యే సంవేదన అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
రైట్. బయటికి కనిపించే ఎక్స్ప్రెషన్స్ అంటే మెటీరియలిస్టిక్ ఎక్స్ప్రెషన్స్, అయ్యో పాపం మీకు అలా అయిందా, ఇవి పనిచేయవు. సంవేదన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యా. అండ్ అదర్ స్లైడ్, ఇది ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం. మీరు జూ పార్క్కి వెళ్తే ఆ స్లైడ్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న స్లైడ్లో వచ్చేసి మీకు చాలామంది జూ పార్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళగానే జంతువులు చాలా మంచిగా కనబడగానే వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఆన్ ద రైట్ సైడ్ ఇమేజ్, ఇన్ ద రైట్ సైడ్ ఇమేజ్ మీరు చూస్తే అక్కడ సింహం చూడండి ఎంత లోపల కృంగిందో. దాని జీవన శైలి వేరు. దాన్ని తీసుకొచ్చి జూ పార్క్లో పెట్టి పిల్లలందరికీ అదొక వినోదంగా చూపిస్తూ ఉంటే దాని జీవితం మొత్తం మిస్ అయిపోయి ఇలాంటి చాలా జీవులు ఏడుస్తూ ఉంటాయి జూ పార్క్లో. అందుకే కొంతమందికి జూ పార్క్స్ అంటే నచ్చవు, ఎందుకంటే అది చాలా జీవుల స్వేచ్ఛను కోల్పోగొట్టిన ప్లేసెస్ అని చెప్తూ ఉంటారు. సో ఎక్కడ జూ పార్కుల గురించి తప్పుగా మాట్లాడట్లేదు. బట్ జూ పార్కులు కూడా ఇంకొక విధంగా మంచి ఎలా చేస్తున్నాయంటే చాలా యానిమల్స్ని తీసుకొచ్చి వాటిని సేవ్ చేస్తూ సర్వైవ్ చేస్తూ, రైట్. సో వాటి బాగోగులు కూడా చూసుకుంటూ ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూడాల్సింది కేవలం అవి మన ముందున్నప్పుడు చేసే గారడీలు మాత్రమే కాదు, అవి మనం కనబడినప్పుడు ఫీల్ అయ్యే ఆవేదనను కూడా చూడాలి. సో అప్పుడు వాటి పట్ల మనకి మంచి అభిప్రాయం, ఈ ఎంపతి అనేవి డెవలప్ అవుతాయి. ఒక నాణానికి రెండు ముఖాలు అనేది ఎలా ఉంటుందో అలానే ఏ వస్తువునైనా లేదంటే ఏ చిత్రాన్ని చూసినా కానీ రెండు విధాలుగా ఆలోచించాలి, లేదంటే రెండు విధాలుగా థింక్ చేయాలి అనేది చాలా బాగా చెప్పారు. సో ఏదైనా ఒక లడ్డు లేదంటే తింటే ఎంత మధురంగా ఉంటుందో, ఎంత మధురాన్ని ఫీల్ అవుతామో, అలానే ఈ ఎంపతి స్ట్రాటజీస్లో మీరు చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు నో ఇట్, ఫీల్ ఇట్ అని. అలానే మనము ఈ ఎంపతిలో ఏదన్నా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఒక యూజర్ దగ్గరికి వెళ్తే సో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, సో వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, సో ఈ స్ట్రాటజీస్ గురించి చెప్తారు. తప్పకుండా. సో ఇంతకుముందు వరకు మనం మాట్లాడిందంటే క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్స్, బిహేవియర్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నది, నేను ఇందాక 3 విషయాలు చెప్పాను, అబ్జర్వ్, ఎంగేజ్, ఇమ్మర్స్ అని. సో దాంట్లో మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నది వచ్చేసి అబ్జర్వ్. ఈ అబ్జర్వేషన్లో వచ్చేసి మీరు ఎవరినైతే అబ్జర్వ్ చేస్తారో అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ గురించిన పాయింట్స్ అన్నీ రాసుకోవాలి. అంటే వాళ్ళ డైలీ రొటీన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు పెయిన్ వచ్చినప్పుడు ఆ పనినే వదిలేస్తారు, కొన్నిసార్లు పెయిన్ వచ్చినా కూడా వృత్తి కాబట్టి కంటిన్యూ చేస్తారు, కొన్నిసార్లు ఊర్లో వదిలేసి ప్రదేశం వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ బిహేవియర్ని అంతా మనం అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేస్తే ఆ పర్సన్ యొక్క మొత్తం డైలీ రొటీన్ నుంచి తను ఎలా బిహేవ్ చేస్తాడు అనే మైండ్ సెట్ వరకు మనకు అంతా అర్థమైపోతుంది. సో ఇది అబ్జర్వేషన్. ఇది జనరల్గా రోజు మనం చూస్తుంటే వాళ్ళ యొక్క జీవన శైలి చూస్తుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అండ్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక పర్సన్ని చూస్తే ఊరికే ఆ పర్సన్ని చూసిన దానికంటే అబ్జర్వ్ చేసినప్పుడు ఆయన ఎలా ఉంటారు, ఎలాంటి బట్టలు వేస్తారు, ఎలా నడుస్తారు, ఇవన్నీ చూసినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవంతా దగ్గర పెట్టుకుంటాం మనం. నెక్స్ట్ సెకండ్ స్లైడ్ చూస్తే ఎంగేజ్ అంటే ఏంటి అంటే తనతో మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. ఒక క్వశ్చన్ పేపర్ ముందట పెట్టుకొని, ఇది టీచర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ అందరికీ చెప్తున్నదండి. మీరు ఎప్పుడైనా ఇన్నోవేషన్స్ గురించి వెళ్ళి ఎవరినైనా ఇన్నోవేటర్స్ని ఇంటర్వ్యూ చేయాలి అని అంటే క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళ ముందట కూర్చొని జనాభా లెక్కలు చేసినట్టు లేదంటే ఇంకొకటి చేసినట్టు ఇది ఫిల్ చేసుకుంటాము చెప్పండి మీ ఆన్సర్స్, అలా చేయొద్దండి. వెళ్ళి మంచిగా కూర్చొని వాళ్ళతో వరుసలు కలిపి మాట్లాడుతూ మీకు ఏం బాధలు ఉన్నాయి, ఏం ఫేస్ చేశారు, రైట్. సో ఇవన్నీ మాట్లాడి స్లోగా వాళ్ళతో మాట్లాడిపిస్తే వాళ్ళ బాధలు చెప్తారు. అందులోనే ఇంటర్వ్యూ టెక్నిక్స్ చాలా ఉన్నాయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ టెక్నిక్స్లో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తే ఎవరినైనా మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి దిగిపోకూడదు. నేను దీనికోసం వచ్చాను, మీరు ఇది మాట్లాడండి అని. స్లోగా మన పరిచయాలు పెంచుకొని ఒక విషయం అడిగి రెండో విషయం అడిగి స్లోగా వాళ్ళని ఆ కాన్సెప్ట్లోకి తీసుకురావాలి. దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. సో అప్పుడు వాళ్ళ గేట్స్ ఓపెన్ అవుతాయి టు ఎక్స్ప్లోర్ అండ్ టు ఎక్స్ప్లెయిన్. దెన్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి నచ్చదు అనుకోండి, దాని గురించినే ఎక్కువ గుచ్చి అడగడము, ఇది కాంట్రవర్సీ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి నచ్చని విషయాలు అడగడము, లేదంటే వాళ్ళ ఊర్లో ఈ పద్ధతి ఫాలో అవ్వరు అంటే అదే పద్ధతి గురించి మాట్లాడడం, ఇలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగకూడదు. అప్పుడు యూజర్కి అండ్ ఇన్నోవేటర్కి ఉన్న మధ్యలో సంబంధం తెగిపోతుంది, రైట్. దెన్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత 1 క్వశ్చన్ ఎట్ ఏ టైం అని ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ అడిగి వాళ్ళ ఆన్సర్ పూర్తిగా చెప్పేదాకా వినాలి. మళ్ళీ వాళ్ళని మధ్యలో ఆపేసి లేదండి అది కాదు ఇలా వాళ్ళ ఆన్సర్స్ని, వాళ్ళ ఎమోషన్స్ని, ఎక్స్ప్రెషన్స్ని ఎన్కౌంటర్ చేయకూడదు. సో అంతా వినిన తర్వాత మీరు క్వశ్చన్ని మళ్ళీ అడగాలి, రైట్. ఇన్నోవేషన్ గురించి తెలుసుకునే ప్రాసెస్లో వాళ్ళ పర్సన్స్ గురించి తెలుసుకునే ప్రాసెస్లో మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ఏం చెప్పాలి అనేది మీ మైండ్లో ఉంటుంది.
అదంతా తీసుకొని వచ్చి సమ్మరైజ్ మీరు తర్వాత చేసుకోవచ్చు. బట్ వాళ్ళని ఓపెన్గా చెప్పనివ్వండి. లేదంటే 1 అవర్ చెప్పి లాస్ట్కి ఎక్కడో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పొచ్చు, మనం ఆ లోపే కట్ చేసేసాం అనుకోండి, వి మిస్ ఆల్ ద పాయింట్స్. దెన్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. చాలామంది ఏం చేస్తారంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. మీది హైదరాబాదా అంటే కాదు అవును అని చెప్తారు. ఇప్పుడు మీ అడ్రస్ చెప్పండి అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మన ఖండాల వరకే చెప్పవచ్చు, కరెక్ట్? సో అట్లాగా మీరు ఏ క్వశ్చన్ అడిగితే ఎక్కువ ఆన్సర్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు అడిగేటప్పుడు క్వశ్చన్కి లింక్ ఉండాలి. ఓకే, మనం ఆ క్వశ్చన్ టాపిక్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా లింక్ చూసుకోవాలి. సో లింక్ చూసుకుంటే ఏమవుతుంది అని అంటే మనం ఆ టాపిక్ చుట్టే తిరుగుతూ ఉంటాము. లేదంటే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో మాట్లాడేసుకొని మళ్ళీ లోపలికి వచ్చేవారికి ఇక్కడ డైల్యూట్ అయిపోతుంది. సో కాబట్టి బీ వెరీ కాన్షియస్ ఆన్ దిస్. అండ్ స్ట్రక్చర్డ్గా క్వశ్చన్స్ని డెవలప్ చేయాలి. ఫస్ట్ సింపుల్గా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేది, ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేది, దెన్ తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్, దెన్ తర్వాత ఆయన బాధలు షేర్ చేసేది, ఆయన ఏమనుకున్నారు, ఏం చేశారు షేర్ ఇట్లా స్ట్రక్చర్డ్గా షేర్ చేయాలి. సో అప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఏ మూవీ చూసినా కూడా, చిన్న మూవీస్ నుంచి పెద్ద మూవీస్ వరకు ఏం చూసినా కూడా మీడియా అండ్ కమ్యూనికేషన్స్లో ప్లాట్ అనేది ఒకటి ఉంటుంది, మొదలు మధ్యమము అంతము. సో ఈ ప్లాట్లో ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, ఎలా మధ్యలోకి తీసుకొస్తున్నాము, పీక్లోకి తీసుకొస్తారు, ఎలా ఎండ్ చేస్తాము, రైట్? అందుకే ఇంటర్వ్యూల్ ముందు సీన్స్ అన్నీ కూడా చాలా రసవత్తరంగా ఉంటాయి. ఎందుకు అంటే హై పిచ్కి తీసుకెళ్తారు, దెన్ కన్క్లూడ్ చేస్తూ వస్తూ ఉంటారు. సో అలాంటి స్ట్రక్చర్డ్ అప్రోచ్ని ఈ క్వశ్చనింగ్స్లో యూజ్ చేయాలి. దెన్ తర్వాత ఏజ్కి తగిన క్వశ్చన్స్ అడగాలి. సో ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ జెండర్కి తగిన క్వశ్చన్స్, వెరీ సెన్సిటివ్ క్వశ్చన్స్ అంటాం వీటిని మనం. సో కొంతమంది నేను చూస్తున్నానండి, ఇప్పుడు బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు అనాథాశ్రమాలకి వెళ్తూ ఉంటారు. అనాథాశ్రమాలకి వెళ్ళిన తర్వాత మనం అడగకూడని క్వశ్చన్ ఏంటంటే మీ అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు, ఇది అడగకూడదు. అది మరిపించడానికే మనం వెళ్తున్నాము. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ క్వశ్చన్ అడిగి నేను మీకోసం ఏదో తీసుకొచ్చాను తీసుకోండి అంటే మీరు ఇచ్చేది వాళ్ళకున్న బాధ ముందు చాలా తక్కువ. అది మెరిపించాలంటే ఈ క్వశ్చనే అడగకూడదు. సో అలాగా కొన్ని సెన్సిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మనం వాళ్ళని అడగకూడదు, ఏజ్కి తగినట్టుగా అడగాలి. అండ్ ఒకవేళ సెన్సిటివ్ క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్ అడగాలి అని అనుకుంటే పక్కన మీకు దానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి. సో ఇప్పుడు అమ్మాయిలను ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్గా అడగకుండా మీతో ఒక ఉమెన్ని పెట్టుకొని తనతో ఆ క్వశ్చన్ అడిగించి ఆ ఇన్సైట్స్ మీరు తీసుకోవాలి. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఆన్ దిస్ క్వశ్చనింగ్ ప్రాసెస్. ఈ క్వశ్చన్ ప్రాసెస్లో మొత్తం ఎక్కడ మిస్టేక్ చేసినా పూర్తి ఇన్నోవేషనే రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. సో దట్స్ వై దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద లాస్ట్ వన్, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఇమేజ్, ద ఇమేజ్ టాక్స్ మోర్ అబౌట్ దిస్ థర్డ్ వన్, ఐ అండర్స్టాండ్ నౌ. అంటే తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ సమ్వన్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద షూస్ ఆఫ్ అదర్స్ అని చెప్తారు. అంటే ఎదుటి వాళ్ళ షూలో మిమ్మల్ని మీరు పెట్టుకొని చూస్తే వాళ్ళ దృష్టికోణం ఏంటి అనేది అర్థమవుతుంది అని. ఎదుటి వాళ్ళ షూలో అంటే వాళ్ళ షూలో నించొని చూడమని కాదు, ఎదుటి వాళ్ళ షూలో నించోవాలి అని అంటే వాళ్ళ పరిస్థితుల్లో నించోవాలి, వాళ్ళ సిచ్యువేషన్స్లో ఉండాలి, అండ్ వాళ్ళ పొజిషన్స్లో ఉండి చూడగలిగితే మనకి అన్ని విషయాలు అర్థమవుతాయి. సో అది అర్థమైతే పైన చెప్పిన రెండింట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని నేను ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటాను, దాన్ని ఎలా సాల్వ్ చేస్తానని ఈ మూడో దాంతో కలిపితే మీకు ఇన్నోవేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. సో ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఒక బస్ కండక్టర్, సో చాలామంది రద్దీగా ఉంటారు. సో ఇది ఒక పిల్లవాడికి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్. సో అలా ఒక ఫోటో అనేది తీశాడు, రద్దీగా ఉన్న జనాలు, నించున్న బస్ కండక్టర్ విసుక్కుంటూ. సో ఇది ఇంకొక పిల్లవాడు చూశాడు. సో దీన్ని ఒక ప్రాబ్లం లాగా ఎందుకు చేయకూడదు? సో తను కూర్చోవచ్చు కదా, ఒక పోర్టబుల్ చైర్ చేద్దాము. సో అది తనకి ఏంటంటే బస్ కండక్టర్ అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటుకి బస్సులో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో తన సీటు కూడా వచ్చే ప్రయాణికులకి ఇచ్చేస్తుంటారు. దీన్ని ఒక చిన్న పిల్లవాడు చూశాడండి. సో ఆ పిల్లవాడికి ఒక చైర్ చేయాలని ఉంది. సో అది బస్ కండక్టర్కి ఎలా అయితే టికెట్ బ్యాగ్ అనేది మెడలో ఉంటుందో, సో అలానే ఇంకొక పక్క ఒక చైర్ లాగా చేయొచ్చు కదా అని. సో ఇది చేద్దామని యూజర్ ఇంటరాక్షన్ కోసం అని వెళ్ళాడు. పాపం బస్ కండక్టర్ ఏమో ఉన్న విసుగులో చాలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేసి చాలా విసుగుతూ ఉంటారు. సో ఈ ఒక నిమిషం మాట్లాడొచ్చా అంటే ఏదో జనరల్గా అడిగినారేమో అనుకొని నేను మాట్లాడను, లేదంటే ఇలా విసుక్కుంటూ ఉంటారు. అలా ఇంకొక 10 మంది దగ్గరికి వెళ్ళారు. సో సిటీ లైఫ్ అంటే తెలిసిందే, చాలా విసుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది వాళ్ళకి అంటే అదేమీ చెడ్డ గుణం ఏం కాదు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ డ్యూటీ చేసే వారికి అలా ఉంటున్నారు. కానీ ఇలాంటి టైంలో యూజర్ ఇంటరాక్షన్లో కానీ ఈ పిల్లవాడికి సో ఆ చైర్ అనేది చేయాలి, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఆ పెయిన్ అనేది తిను ఫీల్ అయ్యాడు. సో ఇలాంటి సందర్భాల్లో ఇంకా యూజర్ ఇంటరాక్షన్ సో ఎలా అవ్వాలి అండి? సో చాలా వ్యాలిడ్ క్వశ్చన్. కొన్నిసార్లు మనం ఎవరికైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటామో వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు.
ఇప్పుడు కరోనా టైంలో చూస్తే కూడా ఎక్కడో ఎవరో ఒక ర్యాపిడ్ టెస్ట్ కిట్ తయారు చేశారు. అక్కడ మనం ఎవరూ వాళ్ళకి అందుబాటులో లేము. ఆయన ఎక్కడో కూర్చొని పక్కనున్న వాళ్ళని చూసి చేసినారు. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే పర్సోనా మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు స్లైడ్ పైన చూస్తున్నారు కదా, దీన్ని పర్సోనా మ్యాప్ అంటాము. ఈ పర్సోనా మ్యాప్ని తయారు చేసుకోవాలి. అంటే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్స్కి ఎలాంటి డైలీ రొటీన్స్ ఉంటాయి, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి, వాళ్ళ మోటివేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒకవేళ మనకు ఆ పర్సన్ కనుక దొరకకపోతే రిలవెంట్గా ఉన్న ఇంకొక పర్సన్తో రోల్ ప్లే చేయొచ్చు మనం. ఒకవేళ మీరు కండక్టర్ అయితే 9 గంటలు నించొని ఉంటే ఎలా మీరు దీన్ని ఫీల్ అవుతారు అంటే నిజంగా 9 గంటలు నించోబెట్టి ఇంటర్వ్యూ చేయకూడదు. సో వీ హ్యావ్ టు లైక్ బీ వెరీ కాన్షియస్, లైక్ వాళ్ళని రోల్ ప్లే చేసి చెప్పమని చెప్పాలి. అందుకే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్సెప్ట్ ఇన్ డ్రామాస్ అండ్ కాంపిటీషన్స్ ఇస్ దిస్ రోల్ ప్లే టు అండర్స్టాండ్ అదర్ పర్సన్స్ ఫీలింగ్స్. మీకు స్క్రీన్ పైన చూసినట్టుగా ఈ పర్సన్ యొక్క డిస్లైక్స్, లైక్స్, మోటివేషన్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే ఉంటాయి. అవన్నీ కావాలి. ఎందుకు కావాలి అని చాలామంది అడుగుతారు. సరే అసలు ఆయన కోసం ఏదో తయారు చేద్దాం కదా, ఇదంతా ఎందుకు అని చెప్పేసి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ కాన్సెప్ట్. మీరు హైదరాబాద్లోనే ఒక ఫిష్ బిల్డింగ్ అనేది ఒకటి ఉంటుంది. రాజేంద్ర నగర్ వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంది. వాళ్ళు జనరల్గా గవర్నమెంట్ ఆఫీసర్, ఫిష్ డెవలప్మెంట్ బోర్డ్ అథారిటీ. వాళ్ళ ఆర్కిటెక్చర్ వచ్చినప్పుడు మాకు ఒక బిల్డింగ్ కావాలి అని అడిగినారు. ఆర్కిటెక్చర్ కూడా వెళ్ళి జనరల్గా ఒక బిల్డింగ్ కట్టేసి ఉండొచ్చు. బట్ అలా కట్టకుండా ఏం చేసినారంటే, సార్ మీరు ఏ డిపార్ట్మెంట్, మీకు ఏం కావాలి అని ఆలోచించి, ఇప్పుడు చూడండి మీకు అక్కడ ఒక బోర్డు కూడా అవసరం లేదు. జస్ట్ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళేటప్పుడు, పివి నరసింహారావు ఫ్లైఓవర్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ బోర్డు, ఆ బిల్డింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఫిష్ అథారిటీకి సంబంధించిన ఏదో ఒక ఆఫీస్ అని చెప్పేసి. సో ఇలాగా ఆయనకి వాళ్ళు అందుబాటులో లేకపోయినా ఆయన వాళ్ళని అడిగి రోల్ ప్లే చేయించి మీకు ఎలాంటి డిపార్ట్మెంటు, ఏం చేస్తారు, అక్కడ పని ఏముంటుంది, మీరు డీల్ చేసే యూజర్స్ ఎవరు అని అన్నీ అడిగి దానికి సంబంధించింది కట్టినాడు. సో అలాగే ఈ పర్సోనా మ్యాప్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకు వస్తాయి అంటే, కొన్నిసార్లు చూడండి కొంతమందికి రెగ్జిన్, ఈ చైర్లకు వేసే రెగ్జిన్ షీట్ నచ్చదు, కింద ర్యాషెస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు తెలియక కండక్టర్ అంకుల్ కోసం రెగ్జిన్ షీట్తో మనం నిర్మించినాం అనుకోండి, అది ఇన్నోవేషన్ వేస్ట్ అయిపోద్ది. బట్ ఈ పర్సోనా మ్యాప్లో మీకు ఆ పాయింట్ తెలుస్తుంది, రైట్? సో అలాగా ఈ పర్సోనా మ్యాప్ అనేది అందుకు ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మీరు ఎలాగ వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని పిల్లాడు ఎంపథైజ్ అవ్వాలి అని అన్నారు కదా, దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంపథీ మ్యాప్. సో ఈ ఎంపథీ మ్యాప్లో వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు కదా, అది మనకి మైండ్లో జిగ్జాగ్ అయిపోతుంటుంది. ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏది ఫస్ట్ రావాలి, ఇదంతా తెలియదు. ఈ ఇన్నోవేషన్ ప్రాసెస్లో, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్లో మనకి ఎంపథీ మ్యాప్ అనేది దానికి ఒక క్లియర్ పిక్చర్ని ఇస్తూ ఉంటుంది. ఆ క్లియర్ పిక్చర్ ఏంటంటే, మీరు స్క్రీన్ పైన చూసినట్టు యూజర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, యూజర్ ఏం చెప్తున్నారు, యూజర్ ఏం ఆలోచిస్తున్నారు, యూజర్ ఏం అనుభవిస్తున్నాడు, దెన్ తర్వాత యూజర్ ఫైనల్గా ఏం చేస్తున్నాడు అని. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా మీరు చూస్తే, ఒక విలేజ్లో రోడ్లు బాగాలేవు అని చెప్పినారు. దాని తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ లేదు అని చెప్పినారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అంటే, రోడ్లు బాగలేవు కదా మన విలేజ్కి, అందుకే ట్రాన్స్పోర్టేషన్ లేదు. దాని తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఈ ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి మన దగ్గరికి మెడికల్ సర్వీసెస్ రావు, హాస్పిటల్స్ రావు, అంబులెన్సెస్ రావు, పిల్లలు చనిపోతూ ఉన్నారు గర్భంలో. మరి చివరికి ఏం చేయాలి, హాస్పిటల్స్ కట్టియాలా, చాలా పెద్ద కాన్సెప్ట్, రోడ్లు వేయాలా, చాలా పెద్ద కాన్సెప్ట్. ఒక ఇన్నోవేటర్ చేతిలో ఇవి లేవు, అది గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇన్నోవేటర్ చేతిలో ఉంది ఏంటంటే, వాళ్ళు విలేజ్లో అలాగే ఉన్న అంబులెన్సులు వెళ్ళకపోయినా, లేదంటే హాస్పిటల్స్ దగ్గర వెళ్ళకపోయినా పిల్లాడి ఆరోగ్యం బాగుండాలంటే పోర్టబుల్ ఇంక్యుబేటర్స్ తయారు చేశారు. కానీ ఈ తయారు చేసేదానికంటే ముందు విలేజ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, మంత్రసాని అంటాం మనం, మెయిడ్, ఆ మంత్రసానిని పిలిపించి ప్రెగ్నెన్సీ డెలివరీ చేపిస్తూ ఉంటారు. సో ఎంపథీ మ్యాప్ అనేది వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, దాని తర్వాత వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు, లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఈ 4 ఇన్సైట్స్ని తీసుకొని మనం ఒక మ్యాప్ తయారు చేసుకుంటే, నెక్స్ట్ ప్రాసెస్ స్టెప్ డిఫైన్లో ఎలా ఒక ముఖ్యమైన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దగ్గరికి, అసలైన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లల్లో చూసినట్టయితే, సో వాడి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో దానికి ఎంపతి అనేది కాన్సెప్ట్ ఎలా బిల్డ్ చేయాలి, నెక్స్ట్ ఎలా ఎగ్జాంపుల్స్ నుంచి స్ట్రాటజీస్ వరకు చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. సో రిమైనింగ్ 80% మంది పిల్లలు ఉంటారండి. సో వీళ్ళకి ఏదన్నా చెప్తే మాత్రం చాలా బాగా చేస్తుంటారు. సో మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, సో పుట్ యువర్ లైఫ్ ఇన్ ద అదర్స్ షూ అని. సో వీళ్ళు సో ఎదుటివారి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో, సో యాక్చువల్గా ఎలా జీవించాలి, సో వీటి గురించి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలుగుతారు 80% మంది పిల్లలకి? ఎగ్జాక్ట్గా అండి. సో మనకి ఎవరైతే 80%, 20% పిల్లలు వీళ్ళందరూ ఉంటారో, వీళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఇలాంటి విషయాలు కానీ ఎప్పుడో ఒకసారి అందుతూ ఉంటాయి.
రోజు వాళ్ళు చూసేది వాళ్ళ పక్కన ఉండేది 2-3 ఉంటారు, తల్లిదండ్రులు, గురువులు, లేదంటే వాళ్ళు ఎక్కడైతే వెళ్తారో అక్కడగా. సో నేను అందరికీ చెప్పాల్సింది ఏంటి అంటే, మీరు పాఠాలు చెప్పకండి, ఓకే, పాఠాలను బ్రతకండి. మీరు ఏం పాఠం చెప్పాలనుకుంటారో ఆ పాఠాన్ని బ్రతకండి ఆ రోజు. అది పిల్లాడు చూసి నేర్చుకుంటాడు. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తానండి, మూవీ నేను చెప్పను, బట్ ఒక సినిమాలో ఒక హీరో ఒక స్పిన్నర్ దింపుతాడు. ఒక 2 సెకండ్స్ వస్తుంది స్పిన్నర్ అంతే చేతిలో, ఒక సాంగ్లో ఇట్లా టక్ మంది తిప్పుతాడు, వెళ్ళిపోద్ది. అది అయిపోయిన తర్వాత నేను దాదాపుగా ఒక 2,000-3,000 స్కూల్స్ తిరిగాను, ప్రతి పిల్లాడి చేతిలో స్పిన్నర్ ఉంది. ఎందుకు స్పిన్నర్ ఉంది అని అంటే, ఈ వయసులో పిల్లలకు ఉండే అతి ముఖ్యమైన క్యారెక్టర్ ఇమిటేషన్. సో ఈ ఇమిటేషన్ అనేది ఎవరు ఏం చేస్తే నేను అది చేయాలనేది ఉంటుంది. అందుకే చూడండి, పెద్ద పెద్ద హీరోల పేర్లపైన, పెద్ద పెద్ద హీరోయిన్ల పేర్లపైన డ్రెస్సులు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వేసింది నేను వేయాలి, వాళ్ళు చేసింది నేను చేయాలి. అంటే ఈ క్యారెక్టర్ అనేది మనకు న్యాచురల్గా ఉంది, ఇమిటేషన్, నేను వాళ్ళలాగా ఉండాలని. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, నా లైఫ్లో జరిగింది. నాకు గోల్డ్ కలర్ పెన్ పెట్టేది ఒకటి అలవాటు ఉంది. నేను లింగంపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి వెళ్ళి కొన్నిసార్లు సెషన్స్ అలా చేస్తూ ఉండేది. అందులో పిల్లలు కొంతమంది చూసి ఏం చేశారంటే, నేను నెక్స్ట్ మళ్ళీ సెషన్కి వెళ్తాను కదా, గోల్డ్ కలర్ పెన్నులు కొనుక్కొని వాళ్ళు నా ముందట కూర్చొని కావాలని రాస్తున్నారు, నేను అది చూడాలి అని. ఎందుకు అంటే వాళ్ళ ముందు ఎవరైనా బ్రతికితే వాళ్ళకి అది నచ్చితే అలాగ బ్రతకాలనుకుంటారు, అది చెడైనా మంచైనా. కాబట్టి వాళ్ళ ముందున్న వాళ్ళు ఏం చేసినా కూడా పిల్లల నెక్స్ట్ 10 years 20 years లైఫ్ని గుర్తుపెట్టుకొని ఈరోజు వాళ్ళకి చెప్పాలా, మనం బ్రతకాలా. ఈరోజు మనం బ్రతకకుండా ఊరికే లెక్చర్స్ ఇచ్చేసి రేపు పొద్దున వచ్చేసి నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, సాయంత్రం లేట్గా వచ్చావు అంటే కుదరదు. మనం ముందు వస్తే వాళ్ళు అదే టైంకి వస్తారు. సో బ్రతికి చూపించడం ఒక్కటే దీనికి ఉన్న దారి. అండ్ అది మాత్రమే 80% మంది కాదు, 99.9% మందిని మార్చగలిగే ఒకే ఒక కాన్సెప్ట్. మీరు ఈ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఒక అరగంట, లేదంటే ఎవరో వచ్చి మాట్లాడినప్పుడు మోటివేషన్ స్పీకర్స్ అరగంట, ఈ అరగంటలు వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించవు. అసలైన ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మీరు ముందుండి బ్రతికితే చూపించగలుగుతారు, వాళ్ళు మారగలుగుతారు. అండ్ దీనికి కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, రైట్? సో ద్రోణాచార్యుడికి, ఏకలవ్యుడికి ఎలా నేర్చుకున్నాడు విలువిద్య, రైట్? కొన్ని ఇన్నోవేషన్స్ గురించి. అండ్ కొంతమంది డ్రోన్ బాయ్ అని ఒకతను ఉన్నాడు, చూసి ఆయన ఇలా నేర్చుకున్నాడు. ఇట్లాంటి కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ చూసి నేర్చుకున్నవి, ఎదుటి వాళ్ళు బ్రతుకుతుంటే చూసి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటారో అది మీరు బ్రతకండి. అది బ్రతికితే పిల్లలు ఆటోమేటిక్గా దాని నుంచి నేర్చుకుంటారు. ఈరోజు ఆ పిల్లాడు నేర్చుకొని బ్రతకగలిగితే రేపు పొద్దున వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా నేను ఒక మూవీలో కూడా చూశాను, లాస్ట్ 30-40 days బ్యాక్ ఒక మూవీ చూశాను. అందులో ఒక పిల్లాడు వాళ్ళ నాన్న కంటే చాలా పర్ఫెక్ట్గా పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుతూ ఉంటాడు. వాళ్ళ మామయ్య అడుగుతాడు, నీకు ఇది ఎలా సాధ్యమని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, నేను రోజు నాన్నని చూస్తున్నాను కదా, నాకు ఇంకా గురుకులానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, నాకు అన్నీ కంఠస్థం అయిపోయినాయి అని. సో అంటే వాళ్ళ నాన్నని చూసి ప్రతి దాని గురించి కంఠస్థం చేసేసినాడు. ఇక్కడ గురుకులాలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని నేను అన్నాను కదా, బట్ గురుకులాలకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే ఇక్కడ పదం తెలుస్తుంది, అక్కడ దానికి అర్థం తెలుస్తుంది. పదం, అర్థం, అది బ్రతకడం తెలిస్తే మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఎంపతి కాన్సెప్ట్ అంతా సక్సెస్ అయినట్టు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు అందరూ, తల్లిదండ్రులు అందరూ, టీచర్స్ అందరూ ఈ ఎంపతి సెషన్ని అర్థం చేసుకొని దీన్ని బ్రతకడం స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ మీకు ఇంకేమైనా కూడా మా నుంచి సహకారం కావాల్సి వస్తే వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ అండి. అండ్ అలానే మీరు చెప్తున్నారు, సో సీ ఇట్, నో ఇట్ అండ్ ఫీల్ ఇట్ అండ్ సాల్వ్ ఇట్ అని. సో సార్ మనం చూస్తూ ఉంటాం ఇవాళ, సో భారతదేశం అంటేనే మోస్ట్లీ గ్రామాల్లో, రైట్? సో ప్రతి అడుగు ఒక కథ. సో అలానే గ్రామీణ, సో మోస్ట్లీ విలేజెస్లో రైట్, సో ఎక్కువ ఉమెన్స్ ఉంటారు. సో ఈ ఉమెన్స్ వర్క్ కోసము ఎక్కువ పొలం పని చేస్తూ ఉంటారు. సో అందులో కలుపు తీయడం నుంచి మందు కొట్టడం, నెక్స్ట్ ఎక్కువ మందులు వేయడము. సో దానివల్ల వాళ్ళకి పెయిన్ వస్తుంది. కలుపు తీసేటప్పుడు ఇట్లా వంగి కూర్చొని ఇట్లా కలుపు తీస్తూ ఉంటారు. సో దీన్ని ఏంటంటే వాళ్ళకి ఓకే, ఇది ఒక స్టేజ్ నుంచి ఎలా అయితే హ్యూమన్స్, సో మంకీ స్టేజ్ నుంచి ఎలా అయితే ఎవాల్యుయేట్ అయ్యారో, సో అలానే ఒక హ్యూమన్ అంటే జనరేషన్స్ నుంచి ఓకే కలుపు అంటే కొడవలి, సో ఇలా వంగి మాత్రమే తీయాలి. సో ఇలా ఒక పిల్లవాడు చూశాడు, కానీ దీనికి ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలనుకుంటాడు. కానీ వెళ్ళి అమ్మను లేదంటే అమ్మ, సో మీరు ఇలా ఎందుకు కోస్తున్నారు, సో నేను ఏదైనా చేస్తే యూజ్ చేస్తారా, సో ఇలా కలుపు తీయడానికి సులువుగా ఉండేది చేస్తానంటారు. సో అలానే ఇది ఒక సిచ్యువేషన్ అండి.
సో అలానే నెక్స్ట్ ఏంటంటే ఇలా ఎప్పుడైతే మందు కొడుతూ ఉంటారో సో ఇలా చల్లుతూ ఉంటారు. సో భుజం మీదనో లేదంటే ఇట్లా ఒక గమేలా లాంటిది తీసుకొని అందులో మందు ఇలా చల్లుతూ ఉంటారు. ఈచ్ టైం వేసినప్పుడల్లా సో ఇక్కడ భుజం నొప్పి వస్తూ ఉంటుంది. సో దీనివల్ల సో మనము మీకు ఇందాకనే చెప్పాను, సో గ్రామీణంలో ప్రతి అడుగు ఒక కథ. సో తిను చేసే ప్రతి పని కూడా సో తినకి ప్రాబ్లం అనేది నొప్పి అనేది వస్తుంది. సో అలా ఇప్పుడు మందు వేయడం వల్ల ఎక్కువ మందు వేయడం వల్ల కూడా సో ఈ ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేయడం వల్ల సో మళ్ళీ తిరిగి దాన్ని మనమే తీసుకుంటున్నాం. సో ఇలాంటి టైంలో ఇన్నోవేషన్స్ అనేది ఎలా చేస్తే బాగుంటుంది? షూర్, ఒక చిన్న విషయంలో దీన్ని కన్క్లూడ్ చేస్తాను. దిస్ ఈజ్ వెరీ బిగ్ స్టేట్మెంట్. చాలామంది ఇన్నోవేటర్స్ మీరు అన్నట్టుగా ప్రతి గ్రామానికి ఒక కథ ఉంది అన్నట్టుగా 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, హ్యూమన్ లైబ్రరీస్ అనే కాన్సెప్ట్ చాలామంది వినలేదు ఎప్పుడు. నేను చాలామందిని అడిగాను, మీరు హ్యూమన్ లైబ్రరీస్ అని విన్నారా అని. ఎదుటి వాళ్ళతో కూర్చొని ఒక 30 నిమిషాలు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడి వాళ్ళతో మాట్లాడితే మీరు ఒక బుక్ చదివినంత ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ లైబ్రరీ. సో అలాగా మీరు ఎక్కువ మందితో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీరు 10 మందిని కలిసారనుకోండి ఈరోజు, ఈ 10 మందితో మీరు మాట్లాడితే మీరు మాట్లాడితే 10% ఉండాలి. ఒక పర్సెంట్ 100 నిమిషాలు మాట్లాడితే మీరు 10 నిమిషాలే మాట్లాడాలి, 90 నిమిషాలు వినాలి. ఈ వినగలిగితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మీరు అన్న పాయింట్కి ఇదొకటి. హ్యూమన్ లైబ్రరీస్ అనే కాన్సెప్ట్ని ప్రతి స్టూడెంట్ ఎక్స్ప్లోర్ చేయండి, వినడం అలవాటు చేసుకోండి, మాట్లాడడం తగ్గించండి. చాలా గొప్ప వ్యక్తులు ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడరు, మీరు కావాలంటే ఎవరినైనా చూడండి. సో అప్పుడు కథలు అర్థమవుతూ ఉంటాయి, వాళ్ళ జీవన కథలు అన్నీ కూడా. రెండో పాయింట్ వచ్చేసి మీరు అడిగిన క్వశ్చన్లో, no innovation is the final innovation for any problem. No innovation is the final innovation for any problem. ఏ ఇన్నోవేషన్ కూడా ఆ సమస్యకి ఫైనల్ ఇన్నోవేషన్ కాదు. దాని మించి ఇంకా చేయొచ్చు, కానీ ఎక్కువ కాలంలో నానుడిగా ఉండి వాడుకలో ఉండడం వల్ల దానికి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. మనకు అది వాడడం అలవాటు అయిపోతూ ఉంటుంది. కానీ ఇంకొకటి చేస్తే ఇంకా సులువు అవుతుంది అనేది ఆలోచించడం మానేస్తారు. అదే నేను ఇందాక ముంబై ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు కూడా మేము పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే అది మా నాన్న వాళ్ళ డ్యూటీ అని చెప్తున్నారు. అంతేగాని డ్రైనేజ్లలో దిగి వాళ్ళు కడిగేదంతా వీళ్ళు ఎప్పుడు చూడలేదు. అందుకే ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎందుకు చూడాలి అని చెప్తున్నాను, ఎంపతి దృష్టికోణంతో ఎందుకు చూడాలని చెప్తున్నాను అని అంటే, ఏ ఇన్నోవేషన్ కూడా ఫైనల్ ఇన్నోవేషన్ కాదు. లెట్స్ ఇప్పుడు మౌస్ ఉంది, వైర్ది వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ మౌస్ వచ్చింది. ఇప్పుడు అది లేకుండా సినిమాలలో చూస్తున్నాయి, ఇట్లా గాల్లోనే చేస్తున్నారు. అది లేకుండా ఇంకొకటి వస్తుంది, వాయిస్ కమాండింగ్ వచ్చింది, ఇంకేవేవో వస్తున్నాయి. అవన్నీ కూడా ఫైనల్ కాదు, ఇంకా ఇన్నోవేషన్స్ డెవలప్ చేయొచ్చు. సో కాబట్టి పిల్లలు ఏమైనా చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో అని అనుకుంటే తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ వినండి, వాళ్ళకి సహకరించండి, చెప్పండి కూడా. అలానే ఈరోజు మన ఎంపతి ఇన్ డిజైన్ థింకింగ్లో డెఫినేషన్ అంటే ఓకే, మీరు సహానుభూతి. సో మీరు అర్థం చేసుకున్నారు, మీరు ఫీల్ అయినారు. సో చాలా రకాల ఇన్నోవేషన్స్, చిల్డ్రన్ ఎగ్జాంపుల్స్ దగ్గర నుంచి మీరు చూసినటువంటి నెక్స్ట్ తెలుసుకున్నటువంటి ఇన్నోవేషన్స్ గురించి, స్ట్రాటజీస్ గురించి చాలా బాగా చెప్పారు. సో అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఎదుటి వారి జీవితంలోకి వెళ్ళి జీవించడం అనేది. సో పుట్ యువర్ లైఫ్ ఇన్ అదర్ షూ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. సో అలానే ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ఎంపతి స్ట్రాటజీస్లో సో పిల్లలకి చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు. సో ఇది ఒక చైల్డ్ నుంచి వాడు ఇంజనీరింగ్ స్టేజ్లోకి వెళ్ళినా కానీ సో ఈ ఎంపతి కాన్సెప్ట్ అనేది ప్రతి చోట కూడా అప్లై చేస్తాడు. సో మీరు చెప్పిన స్ట్రాటజీస్ అనేది కూడా సో వాడికి ఒక బీజం లాంటిది. సో ఈ ఫౌండేషన్ అనేది మీరు స్టార్ట్ చేశారు. సో మనం చూద్దాము, సో ఈ ఎంపతి అనేది ఒక పిల్లవాడిలో ఎలా మార్పు తెస్తుంది అని. సో మనం అనుకుంటాము, సో మనం ఇప్పుడు చెప్పాము, కానీ ఓకే ఎదుటివారి పిల్లలు ఫాలో అవుతారో లేదో కానీ. సో మీరు చెప్తే సో ఒక 100 మందిలో ఒక్కడు ఫాలో అయ్యి ఎదుటివారి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకపోయినా కానీ అట్లీస్ట్ కొంచెమైనా కానీ తగ్గించగలిగితే ఈ ఎపిసోడ్కి కంప్లీట్లీగా ఒక పని న్యాయం చేసినట్టు. వెరీ ట్రూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ. మళ్ళీ ఎపిసోడ్లో మీరు అన్నట్టుగా ఈ పిల్లలు దీన్ని ఎలా చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలి అని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనం ఏం చేస్తే ఇవన్నీ అర్థమవుతాయి అనే దానికి చాలా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అందరం. థ్యాంక్ యూ సో మచ్.